సో ఈరోజు సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటంటే బేసిక్ రికర్షన్ ప్రాబ్లము సబ్సీక్వెన్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ ప్రాబ్లం నార్మల్ డిఎఫ్ఎస్ అప్రోచ్లో సాల్వ్ చేసేయచ్చు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్ సబ్సీక్వెన్స్ కనుక్కోవడానికి దీనికి ఏంటంటే దీంట్లో ఏంటంటే నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్ రిటర్న్ చేసేయాలి. సో ఆబ్వియస్లీ డిఎఫ్ఎస్ అప్రోచ్ ఏంటంటే పికింగ్ నాట్ పికింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, పికింగ్ నాట్ పికింగ్ ద ఎలిమెంట్. పికింగ్ అంటే మనం ఎలిమెంట్ని ఏ అనేదాన్ని తీసుకుంటాము, నాట్ పికింగ్ అంటే ఏ అనేదాన్ని తీసుకోము. అలా అనుకొని రికర్షన్ ఐడియా ఉంటే మనం రికర్షన్ ట్రీ గీస్తే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో నేనైతే ఒక హెల్పర్ ఫంక్షన్ తీసేసుకున్నాను. ఈ హెల్పర్ ఫంక్షన్లో నార్మల్ కరెంట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇదేమో ఇయర్ ఏమో ఫైనల్ నార్మల్ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు హెల్పర్ ఫంక్షన్ రాద్దాం. హెల్పర్లో మనకి స్ట్రింగ్ ఉంది, తర్వాత కరెంట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలి, తర్వాత రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒకటి. ఆబ్వియస్లీ సబ్సీక్వెన్స్ ప్రాబ్లం కానీ మన బేస్ కేస్ రికర్షన్లో ఏముండాలి, ఎప్పుడైతే స్ట్రింగ్ అనేది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఈక్వల్ టు 0 అయిపోతుందో మనం ఏం చేయాలి, రిజల్ట్ కరెంట్ ఉన్న దాంట్లో రిజల్ట్ని అపెండ్ చేసేయాలి. సో అదే బేస్ కేస్. కరెంట్ని మనం కాపీ చేసుకుందాం. ఎందుకంటే కరెంట్ అనేది స్టాక్లో ఆల్వేస్ చేంజ్ అవుతూ ఉంటుంది వాల్యూ. సో కాపీ చేసుకుందాం, ఒక కాపీ వాల్యూ పెట్టేసుకుందాం, అందుకని మంచిది. తర్వాత రిటర్న్ రెస్. కాపీ చేసుకోకపోతే మీకు వాల్యూస్ ఎలా వస్తాయి కూడా ఒకసారి చూపిస్తాను. ఎంటీ వస్తుంది అనుకుంటా ఆబ్వియస్లీ, ఎంటీ స్ట్రింగ్ వస్తుంది అనుకుంటా ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇప్పుడు యాడింగ్. స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి నార్మల్ ఫంక్షన్లో పెట్టేసేయచ్చు. కామా రికర్షన్ ప్లస్ స్ట్రై ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాము. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాము కాబట్టి దాని తర్వాత ఎలిమెంట్ నుంచి మళ్ళీ రికర్షన్ స్టార్ట్ చేయాలి. అంటే ఏబిసి ఉందనుకోండి, ఏ అనేది కరెంట్ దానికి అపెండ్ చేసాము, తర్వాత బీసీ నుంచి మళ్ళీ రికర్షన్ పాస్ చేస్తాము. అందుకే ఈ ఫంక్షనాలిటీ అనమాట. తర్వాత ఆబ్వియస్లీ రిజల్ట్. ఇప్పుడు నాట్ టేకింగ్ అంటే యాడ్ చేయము, ఈ కరెంట్ దాన్ని యాడ్ చేయము. ఫైనల్గా రిజల్ట్ని రిటర్న్ చేద్దాం. అసలు ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. రన్ టైమ్ ఎర్రర్ అంట. ఇండెంటేషన్ ఎక్కడ, ఇండెంటేషన్ లైన్ 10లో ఇండెంటేషన్ ఎర్రర్. కరెక్టేగా, ఇప్పుడు చూడు వేరే ఎర్రర్ వచ్చింది. ఓకే, కరెంట్ డాట్ కాపీ అనేది అవును. స్ట్రింగ్కి కాపీ వాడరాము, డీప్ కాపీ వాడతాము. సో కాపీ డాట్ డీప్ కాపీ. మనం ఏం కాపీ చేయాలనుకుంటున్నాం, కరెంట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంపోర్ట్ చేసుకోవాలి కదా కాపీ మెథడ్ని.
ఆన్సర్ అంట. ఏబి కరెక్టే కదా. ఓకే, ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ని తీసేయాలి, అంటే నార్మల్ చేసాం కాబట్టి ఎంటీ స్ట్రింగ్ని తీసేయాలి. ఎంటీ స్ట్రింగ్ని తీసేయాలంటే ఏం చేయాలి, కరెంట్ వాల్యూ అనేది, లెంత్ ఆఫ్ ది కరెంట్ అనేది 0కి ఈక్వల్ అవ్వకుండా చూడాలి. ఒకవేళ ఈక్వల్ అయితే నార్మల్గా రిటర్న్ చేయాలి, యాడ్ చేయకుండా. నార్మల్ రిటర్న్ చేసేద్దాం, అంతేగా, సింపుల్. అయిపోయి సబ్మిట్ చేద్దాం కోడ్. అంతే. సో నార్మల్ ప్రాబ్లమే ఇది, ఫర్ లూప్తో కూడా చేయొచ్చు. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2n, ఎందుకంటే యాడింగ్ నాట్ యాడింగ్ రెండు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క లెవెల్కి 2n ఉంటుంది, అదే ప్రతి ఒక్క లెవెల్కి 2 పవర్స్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్ అయితే 2 power 0, సెకండ్ లెవెల్ అంటే 2 power 1, ఎందుకంటే బైనరీ కదా. సో టైం కాంప్లెక్సిటీ 2n, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆబ్వియస్లీ 2n. n-1 అనుకోండి, ఎందుకంటే ఎంటీ స్ట్రింగ్ని తీసేస్తున్నాం కాబట్టి 2n-1. సో ఇది కోడ్. ఫర్ లూప్తో కూడా చేయొచ్చు, టైం ఉంటే అది కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్ దెన్.